హనుమేష్ సార్ చెప్పండి సార్. ఎప్పుడు నేషనల్ హైవేలోనా ఆ బైపాస్ లోనా పట్టుకుంటాం కదా, ఏంద్రా ఇక్కడ ఒక్కడుగులు లేదు. ఇక్కడ ఈ కంపల్ తుప్పల రోడ్డుకి తెచ్చినావు. మనం ప్రతిరోజు హైవేలో పట్టుకుంటున్నామని ఆయన తెలివి ఉపయోగించి అడ్డదారిలో పోతున్నారు సార్. ఈడ దండికి వస్తారు, పట్టుకుందాం సార్. పట్టుకుని బెండ్ తీస్తాం. అందుకేరా ఈ మధ్య ఒకప్పుడు ఎన్ని కేసులు బుక్ అయ్యేవరా మనకి. అందుకే ఇప్పుడు బుక్ కాలేదంటే ఈ నెల అప్పుడు అడ్డదారి ఎతికినారు, దొంగదావ ఎతికినారు సార్. రే మేల్ ఐడియా వేసినాం హనుమేష్. చీమ గాని హెల్మెట్ లేకుండా గానీ ఏందన్నా లేకుండా గానీ పోయింది అనుకో వదిలిపెట్టేదే లేదురా ఈ రోజు. దుమ్మే సార్. ఇంకా ఫస్ట్ బండి ఆఫ్ చేయరా. దిగు బండి ఆ సైడ్ పెట్టు. దిగు బండి సైడ్ పెట్టు సార్. వీడు బీరకాయంత లేడు, బండి తోలుతున్నాడు చూడండి సార్. బాబ్బా లే, యా ఊరు? మనూరా? అబ్బాబ్బా మేలుగా ఉన్నావురా నువ్వు. కాదులే అంతలో బండి తోలుతాను, నీకు లైసెన్స్ అవ్వలేవా? ఏంటి లేవు? పిల్లోనికి లైసెన్స్ లేదు కానీ బండి తోలుతాను. వెరీ గుడ్ అరే, వెరీ గుడ్ వెరీ గుడ్. కాదు నీకు ఎవడు బండి ఏమైనా కొట్టుకొని వస్తే అంటే ఎవరు ఇచ్చిరే? మీ నాయన ఇచ్చినాడా? సార్ పోయేసి మీ నాయన పంపిపో. అంటే బండి లేకుండా పోతే మీ నాయన కొడతాడు. బండితో ఇటు నుంచి పోయినావు అనుకో మేము కొట్టాల్సి వస్తుంది. కనుక పని చేయి, నువ్వు ఇంటికి పోయి మీ నాయన పంపి నేను బండి ఇచ్చి పంపిస్తా. లేదు నేను ఇచ్చి పంపిస్తా. మీ నాయనకి బండి ఇస్తాము, బండి బిగాలు ఇస్తాము. ఎక్కుతా పోతే ఇంకోటి చీటీ కూడా ఇచ్చి పంపిస్తాం. పో ఎవరు? నువ్వేనా? ఏ బండి పిల్లలకి కూడా తెలుసు కదా. రమ్మని ఇచ్చాను సార్. రమ్మని బండి ఇచ్చినావా? సరే. అరే ఫైన్ ఎంత ఉంది పిల్లోడికి బండి ఇస్తే? సార్ 25,000 ఉంది సార్. 25,000 కట్టి బండి తీసుకో. సార్ పిల్లోడు ఏడుస్తున్నాడని బండి ఇవ్వకూడదు అబ్బా. లైసెన్స్ లేని పిల్లవాళ్ళకి బండి ఇచ్చినావనుకో 25,000 ఫైన్ కట్టాలి. తెలుసు సార్ మాకు. తెల్లా? ఇంకోటి కూడా ఉంది, 3 నెలల జైలు శిక్ష కూడా ఉంది. ఏమంటే నీకు ఫైన్ ఒకటి కట్టి వదిలేస్తున్నాం. డొక్కల్లా గుర్తుతా చూడు. లైసెన్స్ లేని వాటిని నువ్వు బండి ఇస్తే వాడిపై ఎవరైనా గుద్దితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చూడు చిన్న పిల్లలకి బండి ఇవ్వకూడదు. రూల్స్ ప్రకారం 25,000 కట్టు. ఇంకోసారి అంటే వద్దనకి ఏమైనా నేను తీసుకుంటానా? నాకు ఇస్తావా? అన్నీ కాదు, ఫస్ట్ ఫైన్ కట్టా. ఫైన్ కట్టా. వస్తున్నాను కేజీ కబాబు బాగా ఫుల్ బాటిల్ తీసుకొని వస్తున్నాను. మంచి రేంజ్ లో వస్తున్నాను, పెద్ద రైడ్ వచ్చినట్లు వస్తున్నాను. నాకు ఈసారి తిరిగి అట్లా ఇట్లా ఉండదు వ్యవహారము. ఏ నెట్కాలు వచ్చినావా? నా కొడుకు బండి వేసిపోతుంటే వాళ్ళపల్లి కన్నా పంపించింటే వాడిని బండి పట్టుకున్నారు నాడా కారంలో. అంటే నా పేరు చెప్పినావా? నీ పేరు చెప్పింటే 25,000 ఫైన్ కట్టమన్నారా? ఇక్కడ వార్డు నంబర్ బామారిది పేరు చెప్పినా కూడా వాళ్ళకి లెక్కలేదంటే మనకి మన రైజ్ ఏం చూపిస్తాము. 5 నిమిషాలు పని ఉంది, పెద్ద పంచాయతీ పోతున్నాను. సరేనా? వార్డు నంబర్ బామారి చెప్పినా కూడా వాళ్ళు ఇల్లేదంటే చూసాం. కాదు ఏం సార్ ఇంత లేట్ గా వస్తుంది? ఏం సార్ ఇంట్లో సమస్యలు సార్. వాళ్ళు వచ్చే వరకు ఇంచేపోయింది సార్. అయిపోయి 2 నెలల రిటైర్మెంట్, ఇంకా రెస్ట్ తీసుకోదు. అవును సార్, అదేం గ్యారంటీ సార్. ఏమరా ఏం నీకు చెప్పలేదా? ఫైన్ కట్టి తీసుకో. మరి ఎవడు వీడు? మా అన్న మాట్లాడతారు సార్. ఎవడి కన్నా అన్నాలు గిన్నె లేదు, ఫైన్ కట్టాలా? ఏమి నువ్వు లెక్కలేకుండా అట్లా మాట్లాడుతున్నావు? పక్కలో మనుషులు ఉన్నా కూడా. ఎవరు నువ్వు ఇంటికి? వార్డు నంబర్ బామారిది. ఇక్కడ ఈ ఏరియాలో బండ్లు పట్టాలంటే నన్ను అడిగి పట్టాలా. అలాంటిది ఎవరిని చిక్కితే వాళ్ళు బండ్లు పట్టుకుంటే పద్ధతిగా ఉండదు. ఇది కాదు సార్, మీరు ఎవరు బామర్ది? వార్డు నంబర్ బామారిది. ఇక్కడ వార్డు నంబర్ బామర్ది అయితే బండ్లు పట్టద్దని చెప్తావా? ఆ ఏరియా పిల్లోడానికి కనుక్కొని పట్టాలి నువ్వు. ఇష్టానుసారం వచ్చి పట్టి ఎవరు చిక్కితే వాళ్ళు బండ్లు పట్టుకుంటే ఇడమన్నా వార్డు నంబర్ బామారిది ఏమన్నా పేరు చెప్పినా కూడా నువ్వు ఇడుకోకున్నట్లుండవు. అంటే మేము ఇక్కడ అంతా ఎట్లకైనా వస్తున్నాం మనుషులు ఈ ఏరియాలో. తలకాయ ఉందా లేదా? వీడెవడ నల్ల కల్లా కొడ్డికి బట్టలు వేసి తెచ్చినావు పెద్ద ఓ అని పిచ్చి కుక్కలాగా ఊర కుక్కలాగా వస్తున్నాడు. పెద్ద మనిషి సార్. ఏది పెద్ద మనిషి? వీడేది పెద్ద మనిషి? వీడు చిన్నప్పుడు గాడిద బాల్ అయినట్టున్నాడు. అంటాం ఏం సార్? ఏం ఎట్లా మాట్లాడుతున్నావా? ఇక్కడ ఈ ఏరియాలో వార్డు నంబర్ బామారిది అనుకోకున్నట్లు మాట్లాడుతున్నావు. నోరు ఏం జాగ్రత్తగా మాట్లాడు. అవునా? కాకపోతే నేను ఎక్కడో దూరం ట్రాన్స్ఫర్ చేసి చెప్తా చూడే. అంటే వార్డు నంబర్ బామారిది మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇక్కడ దూరం మారేసాము నువ్వు ఇట్లా మాట్లాడితే.
ఒక్కసారి ఫైన్ వేసిన తర్వాత రిటర్న్ ఇచ్చేకుండదు. నువ్వు వార్డ్ నెంబర్ బామర్ది అయినా, వార్డ్ నెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎవరైనా కూడా కనుక ఫైన్ కట్టి తీసుకోమమ్మని. ఎందుకు నువ్వు ఫైన్ వేసినావు బండి? ఎందుకు వేసినావు ఫైనా? చిన్న పిల్లోడికి బండ్లు ఇవ్వకూడదు. బండ్లు ఇస్తే 25,000 రూపాయలు ఫైన్, అంతే. ఇంకా ఫిక్స్. కొడుకు బండి తోలుతున్నాడా అని నువ్వు ఫైన్ వేసినావు? అవును మరి. మళ్ళీ నా కొడుకు దినా బండితో కదా పెట్టుకోలేదు మళ్ళీ. అంటే నా కొడుకు డైలీ బండి తోలుతున్నాడా? దినా తోలుతున్నాడా? యాబండి ఉండే బండి. సార్ చెప్పండి సార్. తీసుకోరా. ఓకే సార్. తీసుకో. నా బండి పట్టుకుంటున్నారా? ఏం లేదు, నువ్వు కూడా పిల్లలకి బైక్ ఇచ్చినావు కదా, ఇన్ని రోజులు పట్టుకోలేదంటు కదా, అందుకే ఈ రోజు పట్టుకున్నాం. వార్డ్ నంబర్ బామార్ది. నువ్వు ఎవరైనా కావచ్చు, బండి అయితే పిల్లలకి ఇచ్చినావు కదా, ఇచ్చినావా లేదా? ఇచ్చినా. అయితే నువ్వు 25,000 ఫైన్ కట్టాలా? రాసుకొని 25,000 ఫైన్ కట్టు. ఓకే సార్. నాకు ఫైన్ రాస్తున్నాను. ఎవడైనా కట్టు. అది ఎంత ధైర్యం నీకు? మర్యాదగా ఫైన్ కట్టేసి బండ్లు తీసుకొని పోండి. ఎక్స్ట్రా చేసినప్పుడు ఒక్కసారి బొక్కలో చేసినందుకు పైకి రాలేదు. ఏనా నిన్ను పిలిచిపోతే ఏదో పని అయితే అనుకుంటే నిన్నగానే కొట్టరు కదన్నా. నీ నుంచి లే పొట్టోడా, నీ నుంచి నాకు పడు కదరా పై ఎంత పగలు కొట్టి. నా భార్య బయటకు వచ్చేటప్పుడు అమ్మాయి పూట నువ్వు ఎండిపోతావు బయటగానే. నా పిల్ల మాటిన్నా బాగుండు. చేసిన పని అంతా ఇట్లా ఉంది. నా బండి కానీ పట్టుకున్నారు. నేను అర్జెంట్ గా నా సుటుంబరాల దగ్గర పోవాలా. నాకు ఫస్ట్ నా బండి కావాలా. మళ్ళీ ఏమి డబ్బులు ఇచ్చి ఇప్పించుకొస్తాం బా. 25,000 ఫైన్ కట్టలేము, ఇంకేదో అంతో ఎంతో ఇస్తాము. అంటే నాకు లంచ్ ఇస్తున్నారా మీరు? ఎవరా ఎవరు అనుకుంటావు నేను? ఇంకొక సంవత్సరానికి రిటైర్డ్ అయ్యారు సెషన్ లో మీరు లంచ్ ఇస్తామంటారా? మిమ్మల్ని ఫస్ట్ పట్టిస్తాం. లంచ్ ఇస్తారంట సార్ నాకే. ఇన్నాళ్ళు ఇస్తారు. సార్ చెప్పండి సార్. అగా వాళ్ళిద్దరికి 25,000 ఫైనే కాదులే, 3 నెలలు జైలు శిక్ష కూడా పడాలి. అగా గుర్తు పెట్టుకోండి. లైసెన్స్ లేని చిన్న పిల్లలకి ఎవరైనా బైకులు ఇస్తే ఏ తల్లిదండ్రులైనా కూడా 25,000 ఫైన్ కట్టాలా, 3 నెలలు ఏమో జైల్లో ఉండాలా. ఈ రూల్స్ అంతా మీరు తెలుసుకోండి. లే అగో వదలదు. హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఈ పిల్లలు వచ్చేసి ఎవరు కళ్యాణ్ దుర్గం నుంచి మన కోసం అయితే వచ్చేసినారు. మన వీడియోలు అయితే రెగ్యులర్ గా చూస్తారంట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ కళ్యాణ్ దుర్గం అంతా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత చాలా సంతోషంగా ఉంది మీరు ఇంతమంది రావడము. ఇట్లాగే మా వీడియోస్ చూస్తూ మీరందరూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాం. చూసారు కదా, ఇప్పుడు కొత్త ట్రాఫిక్ రూల్స్ చాలా వచ్చినాయి. చిన్న అవేర్నెస్ కల్పిద్దాం అనేది. మీరు యాక్చువల్గా అంటే చిన్న పనికి దానికి దీనికి పిల్లల్ని బైక్స్ ఇచ్చి పంపిస్తా అంటారు. అండ్ ఈ ఫైన్స్ దాని గురించి తెలుసుకోండి. ఎందుకంటే చిన్న పిల్లలకి ఆల్మోస్ట్ అయితే బైక్స్ ఇవ్వద్దండి, చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. చిన్న అవేర్నెస్ కల్పిద్దామని ఈ వీడియో, అంతేగాని ఎవరిని కించపరచడానికి కాదు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ రెడీగా ఉండండి. మీ వీరా.